ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీ ఈ కోర్సులకు సంబంధించి నిన్న మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందాక వెబ్సైట్ కూడా అప్డేట్ చేశారు. దాంట్లో డీటెయిల్ నోటిఫికేషన్లో చాలామంది అడుగుతుంది ఏంటంటే అప్లికేషన్ ఫీజు ఎంత, అది కూడా క్యాస్ట్ పరంగా ఎంత కట్టాలి, అండ్ అలాగే మనకి హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ కూడా మీకైతే ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే ఏ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలని కూడా చెప్తాను అనమాట. ఇవన్నీ రెడీ పెట్టేసుకోండి ఇంతలోపు, ఎందుకంటే ఎల్లుండి నుంచే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను చెప్పేవి స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్గా వినండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే మనకి నోటిఫికేషన్ అన్నమాట. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ నోటిఫికేషన్ పెడతాను పీడిఎఫ్ టైప్లో. మెయిన్గా ఒకసారి డేట్స్ అయితే క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి. మనకి సెప్టెంబర్ 11 నుంచి మనకి అప్లై చేసేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నారు. మెయిన్గా ఒకసారి కిందకు వచ్చిన తర్వాత చాలామంది అప్లికేషన్ ఫీజు ఎంత అని అడుగుతున్నారు అన్నమాట. ఒకసారి మీకు చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే ఇక్కడ ఓసీ మరియు బీసీ విద్యార్థులకి 1200 రూపీస్ అన్నమాట అప్లికేషన్ ఫీజు. 1200 రూపీస్ 1200 రూపాయలు. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 600 రూపాయలు అన్నమాట. ఫీజు డేటా అయితే గుర్తుపెట్టుకోండి, డీటెయిల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓసీ బీసీ 1200, అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇదే పీడిఎఫ్లో కిందకు వచ్చిన తర్వాత లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే చూస్తున్నారు కదా, అంటే మనం కౌన్సిలింగ్ అప్లై చేసిన తర్వాత ఏమైనా డాక్యుమెంట్స్ సరిగ్గా వెరిఫై కాకపోయినా, ఇన్ కేస్ మళ్ళీ రీఅప్లోడ్ చేసినా సరిగ్గా ఏమైనా తప్పున్నా మన దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మన డాక్యుమెంట్ ఒకసారి క్లియర్ కట్గా వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు సర్టిఫై చేసి ఓకే మేమైతే వెరిఫై చేసాం, ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చని వాళ్ళైతే క్లియర్ కట్గా చెప్తారన్నమాట. అప్పుడు నియర్ బై అంటే మన జిల్లాల వారీగా కొన్ని హెల్ప్ లైన్ సెంటర్లు అంటూ మనకి ప్రొవైడ్ చేసి ఉంటారు. అంటే శ్రీకాకుళం నాది వచ్చేసరికి శ్రీకాకుళం అనుకోండి, మన శ్రీకాకుళంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళి ఒకసారి ఇలా జరిగింది, సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేసాం, మళ్ళీ అయినా ఇలాగే చూపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి అంటే వాళ్ళు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసి సర్టిఫై చేసి మనకి నెక్స్ట్ స్టెప్ వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ విధంగా విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, వెస్ట్ గోదావరి, విజయవాడలో 2 అయితే ఉన్నాయి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, ఇలాగ టోటల్గా 14 హెల్ప్ లైన్ సెంటర్లు అయితే ఉన్నాయన్నమాట. మీ నియర్ బై మీ జిల్లాలో ఉండే నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సరి చేసుకోవచ్చు. సో ఈ లిస్ట్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి అన్నమాట. స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఫర్దర్ మీ కౌన్సిలింగ్లో ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి సర్టిఫికేట్స్ అయితే చెప్తాను, ఏ సర్టిఫికేట్స్ కావాలి అని చెప్తాను. చాలామంది అడుగుతున్నారన్నమాట. ముందుగా మన ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, తర్వాత ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ అయితే కావాలి, ఇంటర్ సంబంధించి మార్క్స్ మనకైతే కావాలి. అండ్ అలాగే దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ మార్క్స్ మనకైతే కావాలన్నమాట. అండ్ అలాగే టీసీ మనకైతే కన్ఫర్మ్గా కావాలి. స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు మనకైతే కావాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అది కూడా 2025, 2026 ఈ సంవత్సరానికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలి. అండ్ అలాగే మనకి ఎవరైతే ప్రైవేట్గా విద్యార్థులు ఉంటారో, ప్రైవేట్గా ఇంటర్ కానీ లేదంటే వేరే ప్రైవేట్గా చదివి ఎగ్జామ్ రాస్తుంటారో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కన్ఫర్మ్గా కావాలన్నమాట. అండ్ అలాగే ఎవరైతే మనకేంటంటే నాన్ లోకల్ విద్యార్థులు ఉంటారో వాళ్ళు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోండి అన్నమాట. అండ్ ముఖ్యంగా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి కన్ఫర్మ్గా కావాలి. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నారో మన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ అయితే పెట్టేసుకోండి. అండ్ అలాగే ఎవరైతే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది కానీ లేదంటే రైస్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. అదే వైట్ రేషన్ కార్డ్, అదే రైస్ కార్డ్ అయితే ఈ రెండిట్లో ఒకటైతే కన్ఫర్మ్గా కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మెయిన్గా రెడీ పెట్టేసుకోండి. ఆఫ్టర్ మనకి 2022 సంవత్సరం సంబంధించి దీని తర్వాత అయితే కావాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదంటే వైట్ రేషన్ కార్డ్ కానీ మన ఫీజు రీయింబర్స్మెంట్ రావాలంటే చాలా హెల్ప్ అవుతుంది, ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇవన్నీ రెడీ పెట్టుకోండి. అండ్ అలాగే ఎవరైతే 2014 తర్వాత మన తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళు కూడా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే రెడీ పెట్టుకోండి. ఈ విధంగా ఇవన్నీ వెరిఫై చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని రెడీ అయితే పెట్టేసుకోండి. మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో మనకి బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి గవర్నమెంట్ అందించే ఫీజు రీయింబర్స్మెంట్ 38,000 కాకుండా కేవలం 20,000 కట్టి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీంట్లో మనకి స్పెషల్గా ఉమెన్ సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్
సపరేట్గా ఉమెన్స్ సంబంధించి గర్ల్స్ వాళ్ళు కూడా కాలేజ్ అయితే ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. ఈ కాలేజ్లోనే SCON SPRC కాలేజ్ కోడ్లు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మనకి వెబ్ ఆప్షన్ టైప్లో చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీరు జాయిన్ అవ్వాలన్నా, మీకు ఎటువంటి డౌట్ అన్నా ఈ కాలేజ్ సంబంధించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట.